హాయ్ అండి. వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు లంచ్ రెసిపీ అండి. చపాతీ, ఆకుకూరల పులుసు కూర, వంకాయ టొమాటో కూర అండి. ఈరోజు నేను 2, 3 రకాల ఆకుకూరలు వేసి ఎంతో టేస్టీగా పులుసు కూర చేస్తున్నానండి. ఈ తెల్లగల్లి పునర్నవాకు మా దొడ్లో పెరిగిందండి. అండ్ బచ్చల కూర, పాలకూర, కొంచెం చుక్క కూర ఎక్కువ క్వాంటిటీలో ఉంది. వీటన్నిటిని శుభ్రంగా నీట్‌గా కడిగేసి ఇలా సన్నగా తరుక్కునండి. కాడలు కూడా లేతగా ఉన్నాయి, వేసేయచ్చు. ఇలా సన్నగా తరుక్కుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా స్లైస్ చేసి, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి, ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఆకుకూరనంతా ట్రాన్స్ఫర్ చేసుకుని, కాస్త పసుపు, ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ పులుసు కూర గుజ్జులాగా చాలా బాగా ఉడుకుతుందండి. 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా గుజ్జులాగా వచ్చేసింది. దీనికేంటంటే పుల్లటి చుక్క కూర ఎక్కువ ఉంది కాబట్టి నేను చింతపండు వేయట్లేదు. అదే తోటకూర క్వాంటిటీ పులుపు లేని ఆకుకూరతో చేసుకుంటే మటుకు కొంచెం చింతపండు వేసుకోండి. ఈ ఈ దీనికి సరిపడా కారము, కొంచెం గుజ్జులాగా రావడానికి కాస్త శనగపిండి వేశాను. దీనికి పైన తిరగమాత పెట్టుకోవాలి. కాస్త ఆయిల్ వేసుకుని తిరగమాత గింజలన్నీ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేగగానే కారం పైన ఈ పోపు వేయాలండి. ఎప్పుడైనా పప్పుల్లో కానీ వీటిల్లో కానీ కారం పైన తిరగమాత వేస్తే ఏంటంటే కారం పచ్చిదనం ఉండదండి. ఫ్లేవర్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసా. మొత్తం ఆకుకూరలుగా ఎక్కువగా వేసాను. వేసి బాగా ఇలా గుంట గరిటెతో ఇలా ఇనిపేస్తే ఎంతో గుజ్జు గుజ్జులాగా వచ్చేస్తుందండి. కుక్కర్లో నిమిషంలో అయిపోతుందండి. ఇది చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఈ తోటకూర, ఈ మిక్స్డ్ ఆకుకూరల పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఆకుకూరలు డైలీ ఏదో రూపంలో కన్జ్యూమ్ చేస్తే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.